వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. రాజకీయాల్లో కొన్ని మాటలు సాధారణ మాటలు కాదు, అవి సంకేతాలు, హెచ్చరికలు. కొన్నిసార్లు భయాన్ని కూడా బయట పెడతాయి. ఇప్పుడు అలాంటి మాటలే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటి నుండి వస్తున్నాయి. పేరెత్తితే పదే పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించే. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, పవన్ కళ్యాణ్ అంటే నిజంగా వైసీపీకి అంత భయమా, లేక రాబోయే రాజకీయ మార్పులకు ముందస్తు సంకేతమా? విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి తప్ప మరో నాయకత్వాన్ని సమర్థించిన దాఖలాలు లేవు. 5 ఏళ్ల పాలనలో సోషల్ మీడియాలో ఎక్కువగా కేంద్ర పెద్దలకే ప్రశంసలు, రాష్ట్ర ప్రయోజనాలపై నోరు విప్పని సందర్భాలే ఎక్కువ. అందుకే అప్పట్లో ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేసింది, కేంద్రాన్ని పొగడడం, అధికారం నిలబెట్టుకోవడం. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మాటల్లో కొత్త అంశం వినిపిస్తోంది. హిందూ మతం, సనాతన ధర్మం, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి. ఇదే డిమాండ్ను గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ నుండి ఆలయాలను తప్పించాలి, ఇతర మతాల మాదిరిగానే హిందూ ధార్మిక సంస్థలకు కూడా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. ఈ అంశంపైనే పవన్ పోరాటం చేస్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు, ఇండియా కూటమిని నిలదీస్తున్నారు. ఇప్పుడు అదే మాట విజయసాయిరెడ్డి నోట్లో, హిందూ ధార్మిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కావాలని, ప్రభుత్వాలు జోక్యం ఉండకూడదు అని. ఇది కేవలం అభిప్రాయమా, లేక పవన్ కళ్యాణ్ అభిమతాన్ని తనదిగా చెప్పుకునే ప్రయత్నమా? ఇంకా ముందుకెళ్లి చూస్తే పవన్ తనకు 20 ఏళ్ల క్రితమే పరిచయమని, తాను పవన్ అభిమానిని చెబుతున్నారు. అయితే వైసీపీ హయాంలో అదే పవన్ పై తీవ్రమైన విమర్శలు చేసిన మాటలేమయ్యాయి? ఇక్కడే అసలు రాజకీయ మలుపు. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ కాదు, ఒక పదవి కాదు, ఒక భావోద్వేగం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి. 2019లో ఫలితాలు ఎలా ఉన్నా 2024లో ఏర్పడిన పవన్ వేవ్ వైసీపీ లెక్కలన్నీ తారుమారు చేసింది. ఇప్పుడు కూటమిలో కీలక పాత్ర, డిప్యూటీ సీఎం పదవి, ప్రజల్లో పెరిగిన నమ్మకం, ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ రాబోయే కాలానికి పెద్ద ఛాలెంజ్. రాజకీయాలలో ఒక సూత్రం ఉంది, భయపడిన వాడే ఎక్కువ మాట్లాడతాడు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో అదే స్పష్టం. పదే పదే పవన్ కళ్యాణ్ పేరు, ఆయన రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు, హెచ్చరికల టోను. అంటే పవన్ ఎదుగుదల వైసీపీకి నిద్రలేని రాత్రులు తెచ్చిందా? కూటమి బలపడుతుంది అనే భయం మొదలైందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్. విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు, మీడియా చర్చలు పెరుగుతున్నాయి, సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సైలెంట్, స్ట్రాటజిక్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పరిపాలనపై ఫోకస్ పెట్టారు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. కూటమి సమతుల్యత, పవన్ మాట్లాడకపోయినా పవన్ ప్రభావం మాత్రం ప్రతిపక్షంలో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, విజయసాయిరెడ్డి ఎందుకు ఇప్పుడే మాట్లాడుతున్నారు? రాజకీయ విశ్లేషకుల మాటలలో కూటమి బలపడుతోంది, పవన్ ప్రజాదరణ పెరుగుతోంది, వైసీపీకి ప్రత్యామ్నాయం స్పష్టమవుతోంది. ఈ దశలో పవన్ని ముందే టార్గెట్ చేయడం, సందేహాలు సృష్టించటం, రాజకీయంగా ప్రెజర్ పెంచటం. ఇది మాటల యుద్ధం కాదు, ఇది రాబోయే రాజకీయ పోరాటానికి ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక నాయకుడు కాదు, ఆయనే ఈ రాజకీయ కథలో కేంద్ర బిందువు.